ఆవు లేకుండా, ఆవు పాలే లేకుండా, పాల నుంచి వచ్చే వెన్న లేకుండా, వెన్న నుంచి తీసే నెయ్యే లేకుండా మొత్తం పామ్ ఆయిల్, కెమికల్స్, అందులో ప్రమాదకరమైనటువంటి మోనోగ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్లు, ఇంకా లాక్టిక్ యాసిడ్లు ఇటువంటివన్నీ ఉపయోగించి రకరకాల రసాయనాలను ఉపయోగించి 250 కోట్ల స్కామ్ చేసి 20 కోట్ల లడ్డూలని ఇలా జనాలకి అంటే భక్తులకి పంపించడంతో ఇంత పెద్ద స్కామ్ చేసిన వాళ్ళు ఏ మాత్రమైన సిగ్గు లేకుండా మళ్ళా ఏమో అందులో ఈ రిపోర్ట్ అది ఇవ్వలేదు కానీ మాట్లాడుతున్నారు. దేవుడు సొమ్ము తినడమే మహాపాపము. తిన్న వాళ్ళు ఏమయ్యారో చూస్తూనే ఉన్నాము. దేవుడు సొమ్ము టెండర్ల రూపంలో ఎన్ని కోట్ల రూపాయలను, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలను తిన్నారో మనం చూసాము. పరకామణిలో దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి అదేదో దేవుడు అంట, అదేదో గుడి అంట అని చెప్పని హిందువుల మనోభావాలను ఏ రకంగా దెబ్బతీశాడో మనం చూసాము. దేవుణ్ణి నమ్మనటువంటి, వెంకటేశ్వర స్వామిని నమ్మనటువంటి, అన్యమతాన్ని ఆచరించేటటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నల్లరాయే కదా ఈయన దేవుడండి అనేవాడు కాస్త అదే ఆలయంలో అదే చైర్మన్ లాగా ఉండి భక్తులకు ఎన్ని అసౌకర్యాలు క్రియేట్ చేశారు, ఎంత అపచారాలు చేశారు చూసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమం అని చెప్పని ఏదో ఎవరిని డ్రామాలో సారి చేతుల హారత కర్పూరం పట్టుకుంటాడు. ఎందుకు ఇవన్నీ? ఇంకా పాపాలు మూట కట్టుకోవడమే. మీరు రసాయనాలు కలిపి నెయ్యిని కొత్తగా కల్పన చేసి మరి దాన్ని ఉపయోగించారా లేదా? అది నిజం కాదా? 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందా? నిజం అవునా కాదా? అలానే పరకామణిలో థెఫ్ట్ జరిగింది, నిజమవునా కాదా? టెండర్ రూలు ఎవరి కోసం మార్చారు, ఎందుకోసం మార్చారు, ఎవరికి లాభం చేకూర్చాలని మార్చారు, అది స్కామ్ కాదా? ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పెద్ద లిస్టే వస్తుంది వాళ్ళు చేసిన అపచారాలది. అసలు ఆయనేమో సస్పెండ్ అయినటువంటి జీఎం ఎవరైతే ఉంటారో సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఏమంటాడు, మేము ఉట్టి ఉద్యోగులము, అంతా కూడా కమిటీ చెప్పినట్టుగా విన్నాము, మాకేం తెలుసు అని చెప్పనని ఆయన తప్పించుకున్నారు. ఆయన అరెస్ట్ అయితే చేశారు, సరే ఆయన లోపల ఉన్నారు. ఇప్పుడు ధర్మారెడ్డి ఏమంటాడు,